హిందూ సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళ పండగలు వచ్చాయనుకోండి, దేవాలయానికి వెళతారా? ఊర్లో 10 రామాలయాలు ఉండవు, ఒక రామాలయమే ఉంటుంది, వెళతారు ఏదైనా పండుగ వస్తే. ఇస్లాం సోదరులు ఉన్నారనుకోండి, ఒక మసీద్ ఉంటుంది, అది సరిపోతే ఇంకెక్కడైనా కట్టుకుంటారు. వాళ్ళ పండుగల్లో వాళ్ళు వెళతారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తి తనవాడు, అతను కూడా ఇస్లాం అని తెలియగానే ఏమంటే సలాం అలైకుం చెప్తున్నారు, హైందవులు అయితే నమస్కారం చెప్తున్నారు. మన క్రైస్తవులు వీడు బ్యాప్టిస్టోడు అంటే లోదరనోడు వందనాలు చెప్పడం, వీడు లోదరనోడు అంటే బ్యాప్టిస్టోడు వందనాలు చెప్పడం. ఏమండి ఊర్లో ఉన్నట్ట హైందవ సోదరులు ఎప్పుడు ఆ రచ్చబండ దగ్గర చెట్టు దగ్గర కూర్చొని ఉంటారట పెద్దవాళ్ళు. ఆదివారం రాగానే ఒక ఆవిడ ఈ వీధి నుంచి ఆ చివరి చర్చి ఉందట, ఆ చర్చి పక్కన ఇల్లు ఆవిడ రెడీ అయిపోయి బైబిల్ తీసుకొని ఆ చర్చిని దాటేసి వీళ్ళ మీదగా వెళుతూ ఆ వీధి చివరి ఎక్కడో ఉన్న చర్చికి వెళ్తుందట. ఆ చర్చి దగ్గర పక్కింటి ఆమె రెడీ అయిపోయి బైబిల్ తీసుకొని ఆ చర్చిని వదిలేసి ఇలా వీళ్ళ మీదగా ఈ పక్కన ఈ చర్చికి వెళ్తుందట. వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, చూసి ఉండబట్టలేక ఒక రోజు వాళ్ళని ఆపి అడిగారంటే ఏమని, ఏమమ్మా మీ ఇంటి పక్కన చర్చి ఉంది కదా, ఆ చర్చిని వదిలేసి ఏంటి ఎంత దూరం వెళుతున్నావు? అప్పుడు ఆవిడ అందంట, అదో పెద్ద చర్చి అండి, ఆయన ఏంటో మాకు తెలుసులేండి, వెళ్ళిపోయింది. అప్పుడు ఆ చర్చి దగ్గర నుంచి వచ్చి ఆవిడని నిలబెట్టి అడిగారట, అమ్మా నీ ఇంటి పక్కన చర్చి ఉంది కదా, నువ్వేంటి అది వదిలేసి ఎక్కడికి వస్తున్నావు అంటే, అదో పెద్ద చర్చి అండి, ఆయన పాస్టర్ అండి అందంట. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వీళ్ళ మధ్య ప్రేమ లేదు, వీళ్ళ ప్రక్కనున్న చర్చిని వాళ్ళు ప్రేమించరు. ఏమండి క్రైస్తవులు వందనాలు చెప్పుకోరు, వీళ్ళు మాకొచ్చి చెప్పేదేంటి? క్రైస్తవుడు నెరవేర్చవలసిన ధర్మశాస్త్రం ప్రేమే. ప్రేమను విడిచిపెట్టి నువ్వేవేవో చేస్తున్నావు.